మహాజన సభ నిర్వహించడం జరిగింది. మరి మహాజన సభకు వచ్చిన మా రైతులందరికీ మా నీళ్ళ సహకార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఈ సమావేశంలో రైతుల తరపు నుంచి కొన్ని సలహాలు అందడం జరిగింది. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయమని రైతులందరూ కోరడం జరిగింది. కాబట్టి ఈ మహాజన సభ సమావేశంలో ప్రత్యేకంగా ఏంటంటే, ఇప్పుడు వడ్ల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రానికి ఆమోదం తెలిపింది కాబట్టి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి త్వరలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాము. మరియు ఈ కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రైతుల తరఫు నుంచి. ఇంకొకటి ఏంటంటే, ఇదైతే ధన్యవాదాలు తెలుపుతున్నాం, కానీ రైతుల తరఫు నుంచి సలహాలు ఏమొస్తున్నాయంటే, రైతు భరోసా రాని వాళ్లకు వెంటనే రైతు భరోసా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు కోరుతూ ఉన్నారు ఈ మహాజన సభ సమావేశం ద్వారా. ఇంకొకటి, రుణమాఫీ కాని రైతులు కూడా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వచ్చి ఇక్కడికి, సార్ రుణమాఫీ కాలేదంటే, అయితే ప్రభుత్వం అయితే చెప్పింది రుణమాఫీ చేస్తామని, కానీ ఇంతవరకు 2 లక్షల లోపల వాళ్ళకి చేసింది కాబట్టి 2 లక్షల పైన వాళ్ళకు కూడా వెంటనే రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి, నేమ్ కరెక్షన్స్ సొసైటీలలో చాలా చోట్ల ప్రాబ్లమ్స్ ఉంది. ఈ నేమ్ కరెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా కరెక్షన్కు సవరణకు అవకాశం ఇచ్చి రుణమాఫీ చేయాలని సభ రైతులు కోరుతూ ఉన్నారు. కాబట్టి తీర్మానం చేయమని చేస్తున్నాం. ఇప్పుడు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.